వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానుపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయం వద్ద మంజిర నది వరద కొనసాగుతోంది. ఈ వరద ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో ఆలయం ముందు అధికారులు బ్యారికేడ్లను ఏర్పాటు చేసి భక్తులు అటువైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి ఇంటిలో మహిళలు అక్షరాస్యులు అయితేనే కుటుంబాలు పురోగతి సాధిస్తాయని, ఇందుకోసం స్వయం సహాయక సంఘాలు కృషి చేయాలని జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం పేర్కొన్నారు. ఉల్లాస్లో భాగంగా చేపట్టిన అమ్మకు అక్షరమాల అమలుపై దండేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ సంఘాల నాయకులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 15వ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టు ఆవరణల్లో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. పెండింగ్ లో ఉన్న కేసుల్లోని కక్షిదారులతో మాట్లాడి రాజీ కుదిర్చే విధంగా కృషి చేయాలని ఆయన సూచించారు. బ్యాంక్ రికవరీ, సివిల్ మోటార్ వెహికల్ యాక్ట్ వంటి కేసులను పరిష్కరించేందుకు ఈ లోక్ అదాలత్ ఉపయోగపడుతుందని, కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లగా బాధితులు ఆయనను అడ్డుకున్నారు. ఫోటోలకు పోజులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమను ఆదుకున్నట్లు నటిస్తున్నారని బాధితులు ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగారు. దీంతో ఎమ్మెల్యే ముప్పు ప్రాంతాల నుంచి వెనుతిరిగి వెళ్లిపోయారు. భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో కార్తీక మాసం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు త్రివేణి సంగమ గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాలు వదిలారు. స్వామివారికి మారేడు దళాలు సమర్పించి అభిషేకాలు, విశేష పూజలు చేశారు. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ నిరసన చేపట్టినట్లు బీజేపీ మండలాధ్యక్షుడు రమేష్ తెలిపారు. ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. హైదరాబాద్ లో భూ ఆక్రమణలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. మియాపూర్ ప్రాంతంలోని సర్వే నెంబర్ 100లో ఉన్న భారీ అక్రమ నిర్మాణాన్ని హైడ్రా, హెచ్ఎండిఏ అధికారులు సంయుక్తంగా తొలగించారు. ఈ నిర్మాణానికి అనుమతులు పొందేందుకు అమీర్పూర్ మున్సిపాలిటీకి చెందిన సర్వే నెంబర్ 307, 308ను అక్రమంగా ఉపయోగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. నిర్మాణదారులు హెచ్ఎండిఏ ఫెన్సింగ్ ను తొలగించి నిర్మాణం చేపట్టారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం సెలవు దినం, కార్తీక మాసం కావడంతో వేలాది మంది సత్యనారాయణ వ్రతంలో పాల్గొన్నారు. స్వామివారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. రద్దీ కారణంగా ధర్మ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. దుమ్ముగూడెం మండలం పైడిగూడెంలో షార్ట్ సర్క్యూట్ తో కనితి సమ్మయ్య ఇల్లు దగ్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బాధితులను పరామర్శించి రెడ్ క్రాస్ సొసైటీ తరపున వంట సామాగ్రి, వ్యక్తిగతంగా 50 కిలోల బియ్యం, 4,000 రూపాయల నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల నాయకులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానుపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయం వద్ద మంజిర నది వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు ఆలయం వైపు ఎవరూ వెళ్లకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. వరద ఉధృతి కారణంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తాయి.